ఇజ్రాయెల్లో ఎక్కడో పుట్టి ఇజ్రాయెల్ వాళ్ళ కోసం మాత్రమే ఆయన పాపం పాటుపడ్డాడు. ఆయన మనమేమి ఇంకో రకంగా అంటలేదు కదా. అంటే ప్రపంచం అంతటి గురించి అని చెప్తున్నారు కదా. ప్రపంచం అంతటి గురించి ఆయన పాటుపడ్డట్టు ఆయన చెప్పుకోలేదు అక్కడ కూడా. ప్రపంచం అంతటి గురించి ఆయన పాటుపడ్డట్టు ఆయన చెప్పుకోలేదు అక్కడ కూడా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మీరు వీడియో చూసిండ్రు కదా. ప్రపంచం కోసం ఎవరు చాలా కష్టపడినరు. ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క మనిషి కోసం ఎవరు ఈ లోకానికి వచ్చిండ్రు. చూడండి, మనం చూసేటప్పుడు అనేక మంది దేవుళ్ళని పిలువబడతాను. అయితే నిజముగా ఎవరు వచ్చిండ్రు? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిండా, లేకపోతే హిందూ గ్రంథాల్లో వ్రాయబడి ఉన్నటువంటి అనేక మంది దేవీ దేవతలు ఉన్నారు కదా, వాళ్ళు ఈ లోకానికి మనుషులను వెతికి మనుషులను కాపాడాలని వచ్చిండ్రా అని మనము ఈరోజు మన వీడియోలో చూద్దాము. చూడండి, చూసేటప్పుడు యేసుక్రీస్తు గురించి చూసేటప్పుడు 1 కొరింథీయులకు 15:3-4 ఇక్కడ కానీ చూస్తే చూడండి, నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనము ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. చూడండి, యేసుక్రీస్తు వారు తనకిచ్చినటువంటి ఒక ఆజ్ఞ ప్రకారం, చూడండి, తాను పుట్టబోయే ఒక ప్రవచన వాక్యాల ప్రకారము తనకి ఏదైతే పని అప్పగించబడిందో ఆ పని నిమిత్తం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిండు. చూడండి, క్రీస్తు మన అందరి పాపాల నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. యేసుక్రీస్తు మనందరి కొరకు చనిపోయిండు, అదేలాగా తిరిగి లేచిండని బైబుల్ సాక్ష్యం ఇస్తా ఉంది. తర్వాత చూస్తే చూడండి, లూకా 19:10 నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. చూడండి, ఈ లోకంలో నశించిన దానిని వెతకి రక్షించేదానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిండు. చూడండి, ఇది నా మాటలు కాదు. అనేక మంది మాట్లాడేటప్పుడు అనేక విధములుగా మాట్లాడతారు. అయితే వాళ్ళ యొక్క గ్రంథాలు ఏం చెప్తుండయో గ్రంథాలలో ఆధారంగా మనము చూడాల. తర్వాత చూస్తే మత్తయి సువార్త 1:21 ఏమని రాయబడిందంటే, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. యేసు అనే పేరుకి ఏమని అంటే అర్థము, తన ప్రజలను వారి పాపముల నుండి కాపాడుతారు, రక్షిస్తుడు, కాబట్టి ఆయనకి యేసు అనే పేరు పెడతారు. చూడండి, ఈ లోకంలో ఎన్ని పాపాలు చేసినా ఎన్ని మోసాలు చేసినా కానీ మనల్ని రక్షించే ఒక వ్యక్తి ఉండంటే ఆయన ఎవరంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మాత్రమే. చూడండి, ఆయన పుట్టేటప్పుడే చూడండి దేవదూత వచ్చి మాట్లాడుతూ ఉంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. అయితే చూడండి, యేసు ప్రభునే మనల్ని కాపాడేదానికి రక్షించేదానికి ఈ లోకానికి వచ్చిండు. అయితే హిందూ గ్రంథాల్లో ఏం రాయబడిందని మనం చూద్దాం. చూడండి, శ్రీదేవి భాగవతము, ఆచార్య బేతవోలు రామబ్రహ్మము, ఈ యొక్క గ్రంథంలో కానీ చూస్తే మనము చూడండి, అనేక హైందవులు ఆరాధించేటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు ఈ లోకానికి వచ్చిండ్రని చూసేటప్పుడు చూడండి, ఇక్కడ చూసేటప్పుడు పేజీ నంబర్ 8 ప్రథమ స్కందంలో సృష్టికర్తల గురించి ఏం రాయబడిందంటే చూడండి, సృష్టికర్త సందేహాన్ని తీర్చడం తన కర్తవ్యం అనుకున్నాడు విష్ణుమూర్తి. చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తూ కొడుకుకి సమాధానం చెప్పాడు. అంటే ఇక్కడ కొడుకు ఎవరని చెప్తా ఉండరంటే బ్రహ్మ వచ్చి విష్ణువుకి కొడుకంట. అది ఎలాగో మనకైతే తెలియదు, ఈ వీడియో చూసేటువంటి ఆ సంతోష్ గణాపాటి గారే చెప్పాలా. తర్వాత చూస్తే చూడండి, ఇక్కడ చూసేటప్పుడు నాయన విరించి శ్రద్ధగా విను, నా మనస్సులో ఉన్నది చెబుతున్నాను. నువ్వు నేను శివుడు సృష్టి స్థితి లయ కారకులమని ప్రపంచమంతా అనుకుంటుంది, కానీ ఈ విధులను మనతో నిర్వర్తింపజేస్తున్నది ఆది పరాశక్తి అని వేదవేత్తలకు మాత్రమే తెలుసు. చూడండి, ఇక్కడ విష్ణువు స్వయంగా చెప్తా ఉండు ఏమనంటే, నువ్వు నేను శివుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళు ఎందుకు సృష్టింపబడిండ్రంటే సృష్టి చేయడానికి, స్థితికి మళ్ళా లయకు కారకులమని
ప్రపంచమంతా అనుకుంటా ఉంది, కానీ ఈ విధులను మనతో నిర్వర్తింపజేస్తుంది ఆది పరాశక్తి. చూడండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులే అన్నిటినీ చేస్తూ ఉండరు, అన్నిటినీ నడిపిస్తూ ఉండరు అని అందరూ మాట్లాడుతూ ఉండరు. అయితే ప్రపంచమంతా ఇది నమ్ముతా ఉంది. అయితే విష్ణువునే స్వతహా చెప్తుంది ఏమనంటే, ఈ పనులు మనలో ఈ విధులను నిర్వర్తింపజేస్తుంది ఆది పరాశక్తి అంట. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాదు, ఇక్కడ క్లియర్గా ఉంది. ఇంకా మాట్లాడుతూ విష్ణు ఏం చెప్తుండంటే, చూడండి, నీలో ఉన్నది రాజస శక్తి, అదే నీతో జగత్ సృష్టిని చేయిస్తుంది. నాలో ఉన్నది సాత్విక శక్తి, జగత్పాలన చేయిస్తుంది. రుద్రుడిలో ఉన్నది తామస శక్తి, సంహారం చేయిస్తుంది. అది లేని వేళ నువ్వు సృష్టించలేవు, నేను పాలించలేను, శివుడు సంహరించలేడు. మనం ముగ్గురము శక్తి అధీనంలోనే ఉన్నాము. అంటే ఆది పరాశక్తి అధీనంలో వీళ్ళు ముగ్గురు ఉండరు. అంటే వీళ్ళకి స్వతహా ఏమీ చేయలేరు. నేను పరతంత్రుణ్ణి, ఈ శేషశయ్యపై నిద్రిస్తుంటాను. చూడండి, గ్రంథాలు కానీ చదివేటప్పుడు ఏమవుతుంటుంది అంటే, విష్ణు అనేక చోట్ల ఎన్నో సంవత్సరాలు నిద్రపోతూ ఉంటాడు. ఇలా సంవత్సరాలు నిద్రపోతూ ఉంటే మనుషులందరినీ కాపాడేది ఎవరు? మనుషులకి సహాయం చేసేది ఎవరు? ఒకసారి అయితే ఈ యొక్క బ్రహ్మ వచ్చి కష్టం వచ్చినప్పుడు జోరుగా ఏడస్తుడు. ఎన్నో రోజులు కష్టపడి ఎంతో ప్రయాసపడతాడు లేపాలని విష్ణుని. అయితే ఆ నిద్ర నుంచి లేవనే లేడు. తర్వాత చూసేటప్పుడు ఇక్కడ చూడండి, మన ముగ్గురము శక్తి అధీనంలోనే ఉన్నాము. నేను పరతంత్రుణ్ణి, ఈ శేషపై నిద్రిస్తుంటాను, సమయం వచ్చినప్పుడు లేస్తుంటాను, తపస్సు చేస్తుంటాను, అంతా శక్తి అభిష్టం. ఒకప్పుడు లక్ష్మీదేవితో సుఖంగా విహరిస్తూ ఉంటాను, మరొకప్పుడు రాక్షసులతో ఘోరంగా యుద్ధం చేస్తూ ఉంటాను. సర్వలోక భయంకరమైన ఆ యుద్ధాలు కొన్ని దారుణాలు సుమా. చూడంటే కొన్ని దారుణమైన యుద్ధాలు కానీ ఈ విష్ణు చేస్తూ ఉంటాడంట, నిద్రపోతూ ఉంటాడు. ఈ విష్ణు ఏం చేస్తుంటాడంటే, వీళ్ళ యొక్క గ్రంథాల్లో అనేకమైన యుద్ధాలు చేస్తూ ఉంటాడు. అది ఒకరోజు 2 రోజులు కాదు, సంవత్సరాల పాటు పోరాడుతూనే ఉంటాడు. కొన్నిసార్లు అయితే యుద్ధం గెలిచేకే అవ్వదు. అప్పుడు ఆది పరాశక్తి వచ్చి సహాయం చేస్తే అప్పుడు ఇతను గెలుస్తాడు. కొన్నిసార్లు అయితే చాలా సుస్తై పడిపోయే పరిస్థితిగానే వస్తుంది. ఇలాంటి వాళ్ళంతా దేవుడని ఎలా చెప్పగలము? దీనికంతా సమాధానం సంతోష్ గణపాటి గారు చెప్పాల. ఆ యుద్ధం నీ కళ్ళ ఎదుట జరిగిందే కదా, మహాదేవి అనుగ్రహం వల్ల. చూడండి, అలా అని చెప్తుండ్రు. నీకు గుర్తుందా, ప్రళయ మహాసముద్రంలో 5000 సంవత్సరాల పాటు మధు కైటబులతో బాహాబాహి పోరాడాను. ఆ యుద్ధం నీ కళ్ళ ఎదుటే జరిగింది కదా, మహాదేవి అనుగ్రహం వల్ల వాళ్ళను సంహరించగలిగాను. ఇప్పుడు ఇలా నన్ను అడుగుతున్నావంటే అప్పుడు తెలుసుకోలేక పోయావన్నమాట. పరాత్పరమైన కారణం ఆ ఆదిశక్తి స్వరూపమే. చూడండి, ఇటువంటి యుద్ధాలు కానీ చేసేదానికి శక్తి లేదు ఈ దేవుళ్ళకి. వీళ్ళకంతా శక్తి సహాయం చేసేది ఎవరంటే ఆ ఒక్క ఆది పరాశక్తి అనేసి విష్ణువు స్వతహా చెప్తా ఉండో. ఇంకా ఈ విష్ణు మాట్లాడుతా ఇంకా ఒక గొప్ప విషయాన్ని చెప్తుండ. అదేమంటే చూసేటప్పుడు పరాత్పరమైన కారణం ఆ శక్తి స్వరూపమే, నా అవతారాలన్నిటికీ అదే కారణం. చూడండి, విష్ణు యొక్క అవతారమే కృష్ణుడు, రాముడు గాని. అయితే చూడండి, వీటన్నిటికీ కారణం ఆ ఆది పరాశక్తి అంట. నా ప్రమేయం ఏమీ లేదు. పశుజాతిలో జన్మించాలని ఎవడైనా కోరుకుంటాడా చెప్పు? మత్స్య వరహాది రూపాలలో నేను జన్మించలేదు, లక్ష్మీదేవితో విహారాన్ని వదులుకోలేదు, చల్లని మెత్తని శేషశయ్యను వదులుకొని పక్షి మూపున కూర్చుని యుద్ధాలు చేశాను. చూడండి, ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన ఒక విషయం ఏంటంటే, విష్ణు చెప్తున్న మాట, నా ప్రమేయం ఏమీ లేదు. పశుజాతిలో ఎవరైనా జన్మిస్తారా అని అడుగుతుండో. చూడండి, మత్స్య అవతారము, వరహ అవతారము, దీంట్లో ఎవరైనా జన్మిస్తారా అంటుండో. ఇట్లా జన్మించాలని ఎవరైనా కోరుకుంటారా అని అడుగుతా ఉండు. అంటే అనేక మందిని ఈ బ్రాహ్మణులు ఏం చేస్తూ ఉంటారంటే సక్కత్తుగా మోసం చేస్తూ ఉంటారు. ఈ దేవుడు మన కోసమే వచ్చిందని అబద్ధాలు చెప్తా ఉంటారు. చూడండి, యేసు ప్రభు దేవుని యొక్క కుమారుడై ఉండి తన యొక్క స్థలాన్ని విడిచి, తనకుండే అన్ని మహిమలను విడిచి మనుష్యులను కాపాడాలని, మనుష్యులను రక్షించాలని ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని సిలువ మీద బలి ఇచ్చి మనందరి పాపాలను కొట్టివేసిన యేసు ప్రభు నిందిస్తున్నారే. అయితే వీళ్ళ యొక్క గ్రంథాల్లో ఏ దేవుడు మనిషి కొరకు ఈ లోకానికి వచ్చిండు? చూడండి, అనేక మంది మాట్లాడుతూ ఉంటారు,
అయితే వాళ్ళ గ్రంథాల ఆధారంగా కానీ చూసినట్లయితే హిందూ గ్రంథాలలో ఏ ఒక్క దేవుడే కానీ ఎవరో రాక్షసులను చంపేకి లేకపోతే ఎవరి మీద యుద్ధాన్ని చేయడానికి ఈ లోకానికి వచ్చి ఉంటారు. అయితే మనుష్యులను కాపాడాలని, మనుష్యులను రక్షించాలని ఏ దేవుడు రాలేదు. ఒకవేళ మనుష్యులను కాపాడాలని ఎవరైనా కానీ వచ్చి ఉంటే ఈ సంతోష్ గణపాటి ఆన్సర్ చెప్పాలి. ఊరికే నోరుంది కదా అని ఇంటర్వ్యూలో పోయి అనేకమైన ప్రచారాలు చేసేది కాదు, అబద్ధాలు చెప్పేది కాదు. గ్రంథాల ఆధారంగా మీ గ్రంథాలు ఏం చెప్తారు వాటిని మీరు చెప్పాలి. ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరే ఆలోచించండి. ఈ వీడియో యొక్క ఉద్దేశము చూడండి, యేసు ప్రభువుని ఇలా సోషల్ మీడియాలో నిందించి దూషిస్తున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. మిగిలిన మంచి హైందవుల కొరకై మాత్రం కాదు. మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలని ఈ యొక్క చిన్న వీడియో చేసి అప్లోడ్ చేసి ఉన్నాం. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మాతో మీ అభిప్రాయాన్ని ఏదైనా పంచుకోవాలంటే మాకు కమెంట్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడునుగాక. ఆమేన్.